యూరియా కోసం ఇకపై రైతుల ఎదురుచూపులు ఉండవు. క్యూ లైన్లో గంటల తరబడి నిలబడాల్సిన పని ఉండదు. ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల చుట్టూ కాళ్ళు అరికేలా తిరిగే అవసరం ఉండదు. గత కొంతకాలంగా రైతులు పడుతున్న యూరియా కష్టాలకు తెలంగాణ ప్రభుత్వం ఫుల్ స్టాప్ పెట్టాలని సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. రైతులు యూరియాను ఇంటి నుంచే బుక్ చేసుకునేలా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెల 20 నుంచి ఈ మొబైల్ యాప్ను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ యాప్ ద్వారా రైతులు తమకు దగ్గరలోని ఎరువుల డీలర్తో పాటు జిల్లా పరిధిలోని డీలర్ల వద్ద ఉన్న యూరియా స్టాక్ లభ్యతను తెలుసుకోవచ్చు. తమ పంటకు అవసరమైన యూరియాను ఏ డీలర్ నుంచైనా ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా రైతులకు సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు వివరిస్తున్నారు. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తోంది, ఏ విధంగా యూరియా పంపిణీ చేస్తారు, రైతుల వివరాలను ఎలా నమోదు చేస్తారు అనే వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. గత వానాకాలంలో రైతులకు యూరియా సరఫరా లభించకపోవడంతో చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు సరిపడా యూరియా లభించే విధంగా కొత్త బుకింగ్ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. రైతులు యూరియా కోసం దుకాణాలకు రానవసరం లేకుండా ఇంటి నుంచే బుకింగ్ చేసుకునే వీలుగా యాప్ను రూపొందించింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో అధికారులకు శిక్షణ కూడా పూర్తయింది. జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులతో డీలర్లకు యాప్పై అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం పత్తి పంట సాగు చేసిన అన్నదాతలు దాన్ని విక్రయించేందుకు కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుక్ చేసుకున్నట్లుగానే ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యూరియాను ముందస్తుగా ఆ యాప్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులకు యూరియాను ఒకేసారి కాకుండా పలు విడతల వారీగా సరఫరా చేస్తారు. 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు 2 విడతల్లో, 5 నుంచి 20 ఎకరాల భూమి ఉన్న రైతులకు 3 విడతల్లో, 20 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 4 విడతల్లో యూరియాను బుక్ చేసుకోవచ్చు. సంబంధిత యాప్లో రైతు పట్టాదారు పాసు పుస్తకం నెంబర్ను నమోదు చేయగానే లింక్ అయిన ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన వెంటనే రైతుకు చెందిన భూమి విస్తీర్ణం, సాగు చేసిన పంటకు అవసరమైన యూరియా పరిమాణంలో బుకింగ్ ఆధారంగా అధికృత రీటైలర్లు లేదా సహకార సంఘాల ద్వారా యూరియాను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. బుకింగ్ చేసుకున్న యూరియా కేవలం 48 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ గడువు తేదీలోగా యూరియా తీసుకున్నట్లయితే అది తిరిగి స్టాక్లోకి వెళ్ళిపోతుంది. యూరియా బుక్ చేసిన తర్వాత రైతుకు ఒక బుకింగ్ ఐడి వస్తుంది. ఆ ఐడి ఆధారంగా రైతు ఎంపిక చేసిన డీలర్ నుంచి యూరియాను కొనుగోలు చేయవచ్చు. డీలర్, రైతు ప్రతినిధి వద్ద ఉన్న బుకింగ్ ఐడి, బుక్ చేసిన పరిమాణాన్ని ధృవీకరించిన తర్వాతే యూరియాను విక్రయించాల్సి ఉంటుంది. బుకింగ్ సమయంలో రైతు సీజన్, పాస్బుక్ నెంబర్, తాను చేసిన పంటల రకాలు, సాగు విస్తీర్ణం యాప్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాల ఆధారంగా రైతుకు అవసరమైన మొత్తం యూరియాను ఎప్పుడెప్పుడు బుక్ చేసుకోవచ్చో యాప్ స్వయంగా లెక్కిస్తుంది. పంట రకం, సాగు విస్తీర్ణాన్ని బట్టి రైతుకు అవసరమయ్యే యూరియా బస్తాలను 15 రోజుల వ్యవధిలో 1 నుంచి 4 దశలలో అందచేసేలా వివరాలు కనిపిస్తాయి. రైతులకు ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు హెల్ప్లైన్ నంబర్కు ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు యాప్ ద్వారా వ్యవసాయ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు అవసరమైన యూరియా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది.
ప్రతి ఒక్క రైతు ఈ సరికొత్త విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మొబైల్ యాప్ ద్వారా యూరియా నిల్వలు, పంపిణీపై నిరంతర పర్యవేక్షణ అనేది సాధ్యమవుతుంది. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీ వల్ల రైతులకు సమయం ఆదాతో పాటు యూరియా, ఇతర ఎరువుల పంపిణీని సరళతరం చేసేందుకు ఈ విధానం తీసుకొచ్చినట్లుగా కొద్ది రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. దీని ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా పంట పండించే అన్నదాతలకు మాత్రమే అందుతాయని చెప్పారు. అధికారులందరూ యాప్ గురించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.